నారీ కోసం నాగసచలతమ్మ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 32 డివిజన్లో స్థానిక మహిళలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన సత్యమణి నాగసచలతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మల్ నగర్లో మంచినీరు పగల మాత్రమే వచ్చేదని, కానీ ఈ ప్రభుత్వ హయాంలో అసలు ఏ టైంలో వస్తాయో, అసలు మంచినీరు వస్తాయో రాదు అని ప్రజలు ఎదురుచూపులతో ఇబ్బంది పడుతున్నారని నాగసచలత దృష్టికి తీసుకొచ్చారు. మంచినీటి సమస్యలు, కాలువలు సరిగా తీయక దోమల బెడద ఎక్కువగా ఉన్నాయని స్థానికులు వాపోయారు. అంతేకాక అలియుమాలిన పన్నులతో ప్రజలు నడ్డి విరుస్తున్నారని విమర్శలు చేశారు. ఈసారి అందరం సమిష్టిగా కష్టపడి చంద్రబాబు నాయుడును మరియు దామచల జనార్దన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో 32 డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన దామచల జనార్దన సత్యమణి నాగసచలతమ్మకు ఆత్మీయ స్వాగతం పలికారు. మీ వంతు మీరు ఏదో ఒకటి సూచనలు సలహాలు చెప్పి రమ్మాల్సిందిగా కోరుతున్నాము. స్విచ్లు అక్కడానికే బయటకు వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ప్యాలెస్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అందువల్ల ఏంటంటే మనం ఆలోచించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందరినీ పని చేయిస్తారు, తను పని చేస్తారు, పని చేసి చూపిస్తారు. ఆయన అందరు పని చేయాలంటారు. ఈ ఫ్యాక్షన్ క్లియర్ అతనికి, ఈ ఫ్యాక్షన్ ఎక్కువైపోయే కొద్దికి అందరూ కూడా అటు వెళ్ళిపోయి మళ్ళీ ఎగుతుంది. కాబట్టి ఆలోచించుకొని ఓటేసి రేపు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, జనార్దన్ గారు కూడా అంతే, ఆయన సొంత డబ్బు పెట్టుకునే వాళ్ళే కానీ సంపాదించి ఏదో దాచుకుందాము, ఆ డబ్బుతో ప్రజల్ని ఎలక్షన్ గెలుద్దామని ఏం లేదు. జాగ్రత్తగా ఆలోచించి ఓటేమని అడుగుతుంది. ఎలక్షన్స్ కంటే నేను ఇక్కడ ఈ వార్డులో ముఖ్యంగా మాధవిని, సుబ్బులక్కయ్యని చూశాను. జనార్దన్ గారు బై ఎలక్షన్ అప్పుడు చూశాను. అసలు వాళ్ళ ఆరాటము, ఆసక్తి, అసలు పరిగెత్తటము, మెట్ల మీద దూకటము, అసలు అంటే అలా కార్యకర్తలు అలా ఒక 4-5 ఉంటే చాలన్నమాట ఇంకా గెలిచిపోవటానికి మన తెలుగుదేశం. అంటే అసలు ఎంత ఆరాటం అంటే అసలు వాళ్ళు చెప్పలేనమాట. నేను వాళ్ళు పడ్డ శ్రమ, ఆసక్తి, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలక్షన్లు అయిపోయిన దాకా కూడా వాళ్ళు కుదురుగా ఉండలేకపోయారు. మా ఇంట్లో నేను 2 ఎలక్షన్లు చూశానమాట. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ మనం ఈ 5 years అందరూ అబ్జర్వ్ చేశారు. ప్రతి ఒక్కరికి బాగా అవగాహన వచ్చింది పాలిటిక్స్ మీద ఇదివరకటి కంటే. కాబట్టి మనందరం అదేవిధంగా వాళ్ళలాగా, అంటే నాకు వాళ్ళిద్దరు నేను పర్సనల్గా చూసా కాబట్టి చెప్తున్నా, మిగతా అందరూ ఎంతోమంది ఉన్నారు. అలాగే కార్యకర్తలు ఈసారి బాగా ముందు నుంచి ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంతమందికి అవకాశం ఉంటే అంతమటికి శాయశక్తిలో ప్రయత్నించి ఈసారి మనందరం పార్టీని, జనార్దన్ గారిని గెలిపించుకోవాలి. కాకపోతే మనం నెగటివ్ థాట్స్లోకి వెళ్లకుండా, ఎవరు ఓటు వెయ్యరు అనే భావన లేకుండా అందరూ మనకే వేస్తారనే భావంతో ప్రొసీడ్ అయితే కొంత పోయినా కూడా కొంత అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ, అలా పరిస్థితులు ఏం లేవు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటున్నాయి. పోయినసారి నిలబడ్డారు అందరూ, కానీ ఆయన మన బ్యాడ్ లక్. ఈసారి మాత్రం ఆయన గెలవకపోయినా, జనార్దన్ గారు గెలవకపోయినా మనకి 2వ బీహార్ అయింది. ఇది గ్యారంటీ. గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవ కోసం కాదు, ముందు ప్రజల కోసం పాటుపడేలాగా అందరూ ప్రయత్నించి మన జనార్దన్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అందరూ బాగా మన అభివృద్ధి కోసం. ఎక్కడా రోడ్లు లేవండి, ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడ పోయినా పడిపోతున్నారు ముసలోళ్ళు. అలాంటి రోడ్లు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకే పాలన రావాలనేది నా కోరిక. ప్రజలందరూ నిలబడాలి. ప్రజలే కాదు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ నిలబడి ఇలాగే దాన్ని ముందుకు సాగించాలని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన దానికి తీసుకురావాలని, ఆయన పరిపూర్ణంగా మళ్ళీ ఏ రోజైతే జైలుకి పంపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మళ్ళా ఎప్పుట్లాగా నిప్పులాగా వచ్చారు. అలాగే మన జనార్దన్ గారు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు లేవండి. అందరం వేస్తాము, కష్టపడతాము, అందరం చేస్తాం. ఈ కష్టం దాని మీద చూపిద్దాం. మనవి కాని ఓటర్లను ఐడెంటిఫై చేసి కనీసం ఒక్కొక్క మనిషి 2-2 ఓటర్లను మార్చేటట్టు కనుక మనం కనుక ప్రయత్నం చేస్తే మనం ఇంకా బాగా సక్సెస్ అవుతాం అనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మనం ఈ ఓట్లందరూ జాగ్రత్తగా చూసుకొని మన ఇంకా ఎక్కడన్నా ఉండే రెంట్లకు ఉండి మళ్ళీ ఎటన్నా వెళ్ళినవి ఎవరిళ్లలో వాళ్ళకి తెలుస్తాయి. అందరి జాగ్రత్త చేసి ఓట్లు మాత్రం మీరు ఒక్క ఓటు కూడా పానివ్వబాకండి. నేను ఇప్పుడు మా వారిలో మాకు తెలియపోయినా కూడా నేను 40 ఓట్లు చేర్చా. ఇప్పుడు అటు మరిచెట్టు సాయ అటు నూతలపాడు పోతాయని అటు ఎన్ని ఇటు మలిపించా. మళ్ళీ అట్లా కష్టపడి అందరూ ఓటు మాత్రం పోనివ్వబాకండి. ఎటు ఒక ఓటు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాకు తెలియవు కదా మీ ఇళ్లలో ఎవరు రెంట్కుండి ఎక్కడికి పోయిన వాళ్ళు. అందువల్ల ఓటింగ్ మాత్రం జాగ్రత్తగా చూడండి అమ్మా. మన జనార్దన్ చేసినట్టు ఎవరూ చేయలేదు. ఇవాళ నేను మున్సిపాలిటీ అతను కూడా అడిగా, మా వార్డులో ఇంజనీర్ గారిని అంజిరెడ్డిని, ఏందండి ఇట్లుంది ప్రభుత్వం, మరి ఈ నీళ్లు రావటం లేదు, కాలువలు తీయటం లేదు, ఏందండి ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే అతను నవ్వుతున్నాడు కానీ సమాధానం ఏం చెప్పలేకపోయాడు. నేను అతన్ని అడిగాను భయం లేకుండా, మమ్మల్ని ఇట్లా చేస్తే ఎట్లండి, ఇట్లుంది మరి ఇంత దరిద్ర ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని కూడా అన్న అతనితోటి. అంటే నవ్వుతున్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. అందువల్ల మనం గట్టిగా భయం ఏం లేదు, మనకేం భయం, ఎవరితోటైనా అనొచ్చు. కాకపోతే నేను ఇట్లా స్పీకర్ తీసుకొని మాట్లాడను కానీ ఎదురు పడితే మాత్రం నేను బాగా ధైర్యంగా అడుగుతా. ఎవరిని చూసినా నాకేం భయం ఉండదు, కరెక్ట్గా అడుగుతాను మొహమాట లేకుండా. మనం చేసే పని బాగుంది కార్యక్రమం, ఇంకా అందువల్ల మనం ఎందుకు భయపడాలో జనార్దన్ చేసినవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఒక్కటి కూడా లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనల్ని ఏం చేస్తారు వాళ్ళు. పోయినసారి మాధవి నేను ఫస్ట్లో ఎలక్షన్లకి పోలీసులు కొడుతున్నారు, అందరు భయపడి లోపల పోయారు. నేను మాధవి నడి రోడ్లో నుంచున్నాం, మమ్మల్ని ఏం చేశారు అప్పుడు, ఏం చేయలేకపోయారు. ఏం చేస్తారని చెయ్యి. మన హక్కు ఆయుధం కరెక్ట్ సమయంలో మనం ఉపయోగించుకోవాలి. ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విశ్లేషించుకొని ఓటు అనే ఆయుధం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓటు అనేది హక్కు ఉపయోగించుకోండి. ఎస్పెషల్లీ యూత్ అనేది ఒక యాక్టివ్గా తీసుకుని ఓటు అనేది ఉపయోగించుకోవాలి. ఎవరు బతికించకుండా ఓట్లు మాత్రం వేయడానికి రావాలి. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిందండి, కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు అందరికీ ఆ భయాలు ఉన్నాయి, అందరికీ తెలుసు, బయటకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ భయాలు ఏమీ లేవు. ప్రజలందరిలో మంచి చైతన్యం వచ్చింది, అందరికీ పరిస్థితులు అర్థమయ్యాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీ రావాలి. ముఖ్యంగా మన ఒంగోలులో బీజే గారే రావాలి. బీజే గారు గెలవడం అనేది సత్యం, దాన్ని ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఆపలేరు. కానీ మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. అందుకని ఎవరు అందరూ బతికించకుండా ఓట్లు వేయాలి. అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జరిగింది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను. అప్పుడు ఎవరు ఓటింగ్ అసలు రాలేదు, మీరు రాకపోవడం వల్ల అన్ని దొంగ ఓట్లు పడిపోయి, అది గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితి రాకుండా చేయండి. ఈసారి మంచి మెజారిటీతో బీజే గారిని గెలిపించి 36వ డివిజన్కి ముఖ్య అతిథిగా మన మహిళలందరితోటి కలిసి మన సమస్యలు తెలుసుకోవడానికి నాగసత్యలత మేడం గారు ఇచ్చేశారు. అలాగే మన సరోజిని మేడం గారు కూడా మొన్న మేయర్గా కంటెస్ట్ చేశారు మన డివిజన్కి, ఆవిడ కూడా వచ్చారు. సుబ్బులాంటికి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలంటే, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉందండి. అందరం కూడా ఓట్లు వేయడానికి బద్దకిచ్చకుండా మనందరం ఎవరికి వాళ్ళమే. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఎందుకంటే ఓటు వేయడానికి రాకపోతే మనకి ఎంత అభిమానం ఉన్నా కానీ మనం ఏం చేయలేమండి. అందుకనే నేను చెప్పి ఎన్ని పనులున్నా కానీ ఓట్లప్పుడు మనందరూ కూడా వచ్చి ఓట్లు తప్పనిసరిగా ముందు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పోతే బెడ్రూమ్లోకి రానిచ్చే నాయకుల కన్నా కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడే మన జనార్దన్ గారిని గెలిపించుకుంటే మనకెంతో మంచి జరుగుతుంది. ఎందుకనంటే చూసాము 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తేనే ఎంతో అభివృద్ధి చేశాడు. అలాంటిది మళ్ళా మనం ఇంకొక అవకాశం ఇచ్చామంటే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తాడు. మన సమస్యలన్నీ తెలుసుకునే నాయకుడు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ముందుగా సుబ్బలాంటికి, మాధవి గారికి నా కృతజ్ఞతలు. అంటే ఏదైనా ఒక చిన్న విషయం ఆంటీ ఇలా పెట్టుకుందాం అనగానే
పాపం చాలా బాగా ముందుకొచ్చి అంటే ఓపిక ఉన్నా లేకపోయినా కూడా అసలు నిజంగా సుబ్బులాంటి మటుకు మాధవి గారు కానీ ఎప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి దానికి అన్నింటికి మాకు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాధవి గారు. అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్కి దీపుకి కూడా థ్యాంక్ యూ అమ్మ, నువ్వు కూడా బాగా కష్టపడి నెంబర్స్ తీసుకొచ్చావని చెప్పి ఆంటీ చెప్పుకున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఇంత బాగా అర్థం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి అందరికీ. ఇంకొకటి ఏంటంటే మేమంతా మెయిన్ ఇక్కడ మెయిన్ అంటే అపార్ట్మెంట్స్లో ఇలా కూడా మనం నిన్న మొన్న కూడా మేము స్లమ్స్ కూడా వెళ్ళున్నాం అంతా, డివిజన్స్ తిరుగుతూ ఉన్నాం అంతా. ఇలా అపార్ట్మెంట్కి కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఒక్కసారి మన వాళ్ళందరినీ కలిసి రేపొద్దున ఇంకొక 2 monthsలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలాగా మనం ఏమన్నా మీలాంటి వాళ్ళంతా సలహాలు ఏమన్నా సూచనలు రేపు ఎలక్షన్స్కి ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది, ఇలాంటి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి ఈసారి జరగకుండా ఏమైనా చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తారని మెయిన్ ఉద్దేశం అండి. ఒక్కసారి అందరం కూర్చొని మాట్లాడుకుంటే కూడా అర్థం అవుతుంది కదా. రేపు ఎలక్షన్ టైం వస్తాము ఏదో క్యాంపెయినింగ్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం తప్ప ఇలా అంతా కూర్చొని ఒకరు మాట్లాడుకుంటే ఏమైనా విషయాలు ఉంటే అర్థమవుతాయని చెప్పి మెయిన్ ఉద్దేశం. మీరు ఎవరైనా సరే ఇంకా ఎవరైనా చెప్పదలుచుకుంటే రేపొద్దు ఇలా కదా మనం ఇలా చేసుకోవచ్చు, కొన్ని ఎలక్షన్స్కి ఈ విధంగా బూతుల దగ్గర ఇలా మనం చేసుకోవచ్చు, లేకపోతే డివిజన్లో ఇలాగా మనం ఏంటంటే ఓట్ల గురించి ఎలా మాట్లాడుకోవాలి, అది ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఎవరైనా కొంచెం చెప్పగలిగితే ఒకసారి వచ్చి చెప్పగలుగుతారా? ఏదో చిన్న చిన్నయండి ఇంట్లో మనం రోజు రెగ్యులర్గా డిస్కస్ చేసిన విషయాలు లాంటివి అంతా. ఏదో ఒక పార్టీ మీటింగ్ కింద అనుకోవద్దు, ఎలా కాదు, ఏదో మనం చిన్న చిన్నగా మనం పక్క వాళ్ళు మాట్లాడి తెలుస్తుంటాయి మనకి, ఏదో వాకింగ్ అప్పుడు తెలుస్తుంటాయి విషయాలు అనేది. అలాంటి విషయాలు ఏమైనా డిస్కస్ చేస్తూ వచ్చిన విషయాలు ఏమైనా సూచనలు సలహాలు. ఒక రిక్వెస్ట్ అండి మా ద్వారా మాకు మీరందరూ ఎలాగ మనవాళ్ళని మాకు తెలుసు, కానీ ఏంటంటే మీరు మీ ద్వారా ఒక 2-3 మా చిన్న కృష్ణి గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, ఒక 2 చేతన్నా అంటే యాంటీ ఓట్లు ఏమన్నా ఉన్నాయంటే మనం సపోర్ట్గా మన గురించి ఏంటంటే మనం వాస్తవాలు చెప్పి మాట్లాడతాం. ఏదో మనం అబద్ధాలు వద్దు ఏమొద్దు, మనం చెప్పే ఏంటంటే నిజాలు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది, రేపు వచ్చిన బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఎలా అయిపోతుంది మళ్ళీని రేపు వచ్చే సంవత్సరం. అంటే ఏ డెవలప్మెంట్ జరగదండి, ఒక కంపెనీ కూడా రాదు. ఇలాంటి విషయాలు అర్థం కాని వాళ్ళకి మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే పని వాళ్ళకి అవనివ్వండి, మీ ఇంటికి వచ్చే ఎవరిని గ్యాస్ వాళ్ళు అవ్వండి, కూరగాయలు లాంటి వాళ్ళకి అవనివ్వండి, ఎవరు 2-3 కన్నా మీ ద్వారా ఏమన్నా మనం రోజు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఇలా ఉన్న మా పరిస్థితి అంటే మీరు మాకంటే కూడా మీరందరూ రెగ్యులర్గా మీరు కలిసే వాళ్ళు చెప్తే అర్థం అవుతుంది బాగా, కొంచెం ఆ సపోర్ట్ చేస్తారండి మీ అందరూ కూడాను. అంటే మీ రోజు రెగ్యులర్గా కలుస్తుంటాం కదా ఎవరొకరిని, ఒక 2 ఓట్లని ఎవరినన్నా నిజాలు చెప్పి పరిస్థితి అంటే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది రేపు పొద్దున్న. ఇలా రేపు బాబుగా రాకపోతే అంటే ఒక ఉద్యోగం ఉండదండి ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడాను. బాబుగారు వస్తే ఎలా రెవెన్యూ పెరుగుద్ది, జాబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం చెప్తే మీ అందరూ చెప్తే కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఒక రిక్వెస్ట్ మాదింది. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం మీ ద్వారా మేము. థ్యాంక్ యూ అండి. వస్తూ ఉన్నారంట ప్రతి ఇంటికి వేలిముద్ర అని, అదే కుల గణన ఏదో చేస్తూ ఉన్నారంట సర్వే. ఏంటంటే మెయిన్ అది అంటే కులం తెలుసుకోవడం కోసం ఏదో దానికి అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారో అదంతా సర్వే తెలియదు మనకి. కానీ దాని దగ్గర మనం వేలిముద్ర ఇస్తే ఏమవుతుందో అర్థం కావట్లేదు, మన ఓటు ఏమవుద్దా రేపు పొద్దున అసలు ఏంటి ఎందుకు వేలిముద్రలు తీసుకుంటారో కూడా తెలియట్లా. ఒక చిన్న రిక్వెస్ట్, మీరంతా వాలంటీర్లు వచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయండి, కులం తెలుసుకోవడానికి వేలిముద్రకి దీనికి సంబంధం ఏంటి అనేది ఒక్కసారి దయచేసి అది ఏంటనేది కరెక్ట్గా తెలిసిన తర్వాత ఎవరైనా ముందుకెళ్ళండి తప్ప ఎవరు కూడా వేలిముద్రలు వేయటాలు ఓటీపీలు చెప్పడాలు చేయొద్దని చేస్తున్నాం. అంటే ఇంకొకటి క్వశ్చన్ చేస్తారు, బాబు గారు కూడా చేస్తున్నారు కదా అని చెప్పని, అది ఓటీపీలు అడుగుతున్నారు కదా అని చెప్పని, అదేంటంటే బాబు భవిష్యత్తు గ్యారెంటీ దాని గురించి తీస్తూ ఉన్నారు, అది కరెక్ట్గా చెప్తున్నాం మనం దేనికనేది. కానీ వీళ్ళు కులం తెలుసుకోవడం కోసం వేలిముద్ర అంటూ ఉన్నారు, కులం కోసం వేలిముద్ర అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించింది ఆ విషయంలో కూడా అందరూ కూడా. ఇంకొకటమ్మా మెయిన్ ఓట్ అండి, అంటే ఇప్పుడు అంతా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది మొన్న, ఒక్కసారి మీరందరూ కూడా మన ఓటు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. మీరే కాకుండా మీతో పాటు పక్కన వాళ్ళు ఎవరిని ఇంట్లో వాళ్ళు అందరి ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి రీచెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కదా రేపు వచ్చిన ఎలక్షన్ పోలింగ్ రేపు వరకు ఉంది అనగా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక్కటి మటుకు ఓటు కంపల్సరీ చెక్ చేస్తుండే. మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఓటు రోజు మనం లేకపోతే మటుకు చాలా నష్టపోతాం. ఇదొక్కటి మటుకు ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ పోలింగ్ రేపు అనే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం దయచేసి మీ ఓట్లు ఉన్నాయా లేదా మీ పక్కోళ్ళు ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే కొత్త ఓట్లు ఏమైనా చేర్పిస్తున్నారా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అవేంటి దొంగ ఓట్లా లేకపోతే ఒరిజినల్గా నిజంగా చేస్తున్నారా ఇదొక్కటి గమనిస్తూ ఉండమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నామండి. అంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఓట్లకి వెళ్ళేలా చేస్తుంటే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో,
వాళ్ళందరినీ ఏమన్నా అదే ఎవరిని అవసరం ఉంటే కనుక మన వాళ్ళకి చెప్తే ఎలాగైనా ఆటోలో ఎవరు పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు పోలింగ్ అయ్యే రోజు కొంచెం అదంతా కొంచెం గమనిస్తూ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఇదంటే మీరందరూ చూశారు 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉన్నది, మళ్ళీ 19 to 24 కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. రోడ్డు పరిస్థితి కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అంతా కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అంతాను ఒక్కసారి మీరు 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు చాలా నీళ్లు తీసుకొచ్చి చేస్తున్నారు. అంత రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ కానీ. వాటర్ అంటే మేము మన స్లమ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని కాలనీకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు. ఇదివరకు అమ్మ జనార్దన్ గారు మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది, ఇప్పుడు మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి వాటర్ రావడం, మళ్ళీ అది కూడా ఒక ½ an hour ఇవ్వటం, మళ్ళీ అది కూడా వాసన, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తూ ఉన్నారు. అమృత పథకం తెచ్చిన పైప్ లైన్ ఇంకొక 2 kilometers ఆగిపోయిందండి. అది కూడా కంప్లీట్ అయితే ప్రతిరోజు వాటర్ కూడా వస్తుంది ఒంగోలుకి. ఇలాంటివి చాలా చిన్న పనులన్నీ ఆగిపోయినాయి. రేపటిని కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ చేసి జనార్దన్ గారిని అక్కడ పైన బాబు గారిని గెలిపించుకుని మన ఒంగోలు అభివృద్ధిని అలాగే మన రాష్ట్ర అభివృద్ధిని చేసుకుందాం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఉపయోగం ఉండదు కాబట్టి అందరూ వచ్చి తప్పకుండా ఎలక్షన్ రోజు వచ్చి టీడీపీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫారెన్లో చాలామంది ఉండిపోయి వాళ్ళ ఓట్లు వేయక దానివల్ల చాలా ఓట్స్ మిస్ అవుతున్నామండి. అందుకని ఫారెన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ దయచేసి పిలిపించి ఓట్ డేలో ఓటేయమని చెప్పండి ఎలక్షన్ రోజు. అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిందండి. ఎవరిదైనా ఓట్ మిస్ అయితే కనుక ఆఫీస్ పావని ఆంటీ నెంబర్స్ ఇస్తారు. సో వాళ్ళకి చెప్తే ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరిదైనా ఓట్ మిస్ అయితే వాళ్ళని కూడా పెట్టించుకోండి ప్లీజ్. అలాగే ఒకవేళ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళదైనా ఓట్లు ఎక్కడైనా మిస్ అయితే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. లేదా ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఓట్లు జాయిన్ చేసుకోవాలని ఉన్నా కూడా మీరు ఇంట్లో ఉండి నేను ఒక 4 నెంబర్లు చెప్తానండి. ఆ 4 నెంబర్లకి ఒకసారి ఫోన్ చేసి మేము ఇలా పలానా ప్లేస్ నుంచి ఫోన్ చేస్తాం. హలో, మీ అందరి ఓట్లు ఉన్నాయి నేను చూశాను మ్యాక్సిమం. ఇంకెవరన్నా డౌట్ ఉంటే గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ గ్రూప్లో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే పెడితే మీ స్క్రీన్ షాట్ తీసి పెడతాం. అందరూ ఒకసారి సింబల్ చూపించరా. గంట ఉంది.